మరి దానికి ధ్రువము అంటే కదలకుండా నిశ్చలముగా ఉండడం. ధ్రువుడంటే అచలుడే. ధ్రువుడంటే అచలుడే, అంటే చెల్లించిన వాడే. ధ్రువ నక్షత్రం ప్రస్తుతానికి ఉంది. ధ్రువ నక్షత్రం అనేది ప్రస్తుతానికి ఉంది. ఆ ధ్రువ నక్షత్రం చుట్టూ ఈ నక్షత్రాలతో సహా ఈ బ్రహ్మాండమంతా కూడా, బ్రహ్మాండంలో పదార్థాలన్నీ కూడా ధ్రువ నక్షత్రాన్ని కేంద్రం చేసుకొని గిరగిరా తిరుగుతున్నాయి. చంద్రప్రకాశం లేని రోజుల్లో ఒకసారి డాబా మీదకి ఎక్కి చూస్తే, ఏదైనా మనం ఎత్తుపైన మిద్ది మీద కానీ ఏదైనా పైకి కానీ ఎక్కి చూస్తే, ఎప్పుడు చంద్రప్రకాశం లేదు. చంద్రప్రకాశం లేనప్పుడు అంటే అమావాస్య రోజు అట్లా. ఒకసారి ఏదైనా పైకి ఎక్కి చూస్తే ధ్రువ నక్షత్రం మన భూమి మీద ఉన్నటువంటి ధ్రువ నక్షత్రము మన భూమి మీద ఉన్నటువంటి లాటిట్యూడ్ బట్టి, అంటే మన భూమి మీద ఉండేటువంటి ప్రకాశాన్ని బట్టి. లాటిట్యూడ్ అంటే భూమధ్య రేఖ. భూమధ్య రేఖ. భూమధ్య రేఖను బట్టి ఉత్తర ధ్రువం వాళ్ళకేమో ధ్రువ నక్షత్రం నన్నెత్తి మీద ఉంటుంది. ఆ ధ్రువ నక్షత్రము ఉత్తర ధ్రువం వాళ్ళకేమో ధ్రువ నక్షత్రం నన్నెత్తి మీద ఉంటుంది. భూమధ్య రేఖ మీద ఉన్న వాళ్ళకేమో ఆ ధ్రువ నక్షత్రము భూమికి తక్కువ ఎత్తులో కనబడుతుంది. ఆ ధ్రువ నక్షత్రం ఎప్పుడూ ఒకచోటే ఉన్నట్లు కనబడుతుంది. రాత్రి వేళ చూస్తే దాని చుట్టూ సప్త మహర్షులు, అంటే 7 నక్షత్రాలు ఉంటాయి. 4 మంచం కోళ్ళు లాగా క్రమంగా కాకుండా కొంచెం వంకరగా ఉండి, దానికి తోకగా 3 నక్షత్రాలుండి వాటిని సప్త ఋషులు అంటారు. ఆ తోకలో ఉన్న 3 ఋషుల్లో మధ్య నక్షత్రమే వశిష్ఠుల వారు. దాని పక్కన మిణుకుమని కనబడకుండా ఉండేది అరుంధతి నక్షత్రం. దీన్ని గనుక మీరు చంద్రప్రకాశం తక్కువగా ఉన్న రోజుల్లో ఏ అడ్డం లేనటువంటి చోటుకి మేడెక్కి ఆకాశం వంక చూస్తే, ధ్రువ నక్షత్రాన్ని సప్త ఋషుల్ని చూస్తే, రాత్రిపూట చూసినప్పుడు ధ్రువ నక్షత్రం ఎప్పుడూ అక్కడే ఉంటుంది. సప్త ఋషులు ఎక్కడున్నారో అక్కడి నుంచి తెల్లవారుజామున చూసేసరికి ఇంకో పక్కకి వెళ్ళిపోయి ఉంటారు. అంటే వాళ్ళు ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నారు. అంటే ఈ బ్రహ్మాండం అంతా ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. అంటే ధ్రువ నక్షత్రము ఇరుసు లాంటిది. బండి చక్రానికి ఇరుసు కదలకుండా చక్రం ఎలా కదులుతుందో, ఇరుసు కూడా కదిలితే ఇరుసు మీద కట్టినటువంటి బండి కూడా తలకింద అవుతుంది. కాబట్టి ఆ బండి పైకే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడూ చక్రంతో పాటు బండి తిరగదు కదా. చక్రం తిరుగుతుంది కానీ ఇరుసు తిరగదు. బండితో పాటు ఎప్పుడు కూడా చక్రం
తిరగదు. ఇరుసు మీద బిగించారు అంటే ఇరుసు తిరగదు. అలాగే ధ్రువుడు కూడా తిరగడు. దోరుముద్దుకు ఇరుసు ఫిట్ చేసింటారు. ఆ చక్రాలు ఈ పక్క ఆ పక్క కందినేసి తగిలిచ్చింటాం. ఆ తగిలిచ్చినటువంటి చక్రాలు తిరుగుతాయి కానీ బండి తిరగదు. అట్లనే ధ్రువుడు చుట్టూ ధ్రువ నక్షత్రం చుట్టూ ఉండేటువంటి నక్షత్రాలు మాత్రము తిరుగుతాయి కానీ ధ్రువుడు తిరగడు. అలాగే ధ్రువుడు తిరగడు. ధ్రువుడు అచలం అంటే చెల్లించని వాడు. అచలం ధ్రువం. వీళ్ళు కూడా సత్వగుణం వల్ల ఉన్నారు. అంటే అచలం ధ్రువుడు గాని అచల పరిపూర్ణమైతే కాదు. అది చెల్లించకుండా ఉందే గాని అచల పరిపూర్ణమైతే కాదు. అదేమి అంటే తాత్కాలికముగా ఒక బ్రహ్మాండ కాలంలో ఒక సృష్టి కల్పంలో ధ్రువుడు కదలకుండా ఉన్నాడు. మరో సృష్టిలో ధ్రువుడు కదిలిపోతాడు. ఒక బ్రహ్మాండ కాలంలో అయితే ఒక సృష్టి కల్పంలో అయితే ధ్రువుడు కదలకుండా ఉన్నాడు కానీ మరో సృష్టిలో ధ్రువుడు కదిలిపోతాడు. కొత్త ధ్రువుడు వస్తాడు. అప్పుడు కొత్త ధ్రువుడు మళ్ళీ ఆ బ్రహ్మకల్పంలో కదలకుండా ఉంటాడు. ఒక బ్రహ్మకల్పానికి ఒక ధ్రువుడు మారుతాడు. మరో సృష్టిలో ధ్రువుడు కదిలిపోతాడు. ఇట్లా కొత్త ధ్రువుడు వస్తాడు. కొత్త ధ్రువుడు మళ్ళీ ఆ బ్రహ్మకల్పంలో కదలకుండా ఉంటాడు. మధ్యమ గతి వలన యజ్ఞం చేస్తే సోమయాదులుగా కొన్ని వ్రతాలు అవి చేస్తే వర్మ అంటారు. మధ్యమ గతి వలన యజ్ఞం చేస్తే సోమయాదులుగా అంటే కొన్ని వ్రతాలు అవి చేస్తే వర్మ అంటారు. ఈ దేవతల్లో పితృదేవతలు వేరు. వీరు ప్రేతాత్మలకు అన్ని సూక్ష్మ శరీరాలకు అధిష్టాన దేవతలు. ఈ దేవతల్లో పితృదేవతలు వేరు. వీరు ప్రేతాత్మలకు అన్ని సూక్ష్మ శరీరాలకు అధిష్టాన దేవతలు. సత్వగుణం యొక్క అధమగతి వల్ల సత్వగుణం యొక్క అధమగతి వల్ల వానప్రస్థులు, సన్యాసులు, బ్రాహ్మణులు అంటే కులాన్ని బట్టి కాదు, బ్రహ్మజ్ఞానాన్ని బట్టి బ్రాహ్మణులు, విమాన సంచారులు. ఈ విమాన సంచారులు అంటే యక్షులు. నక్షత్రాలంటే సూర్యుడులాగా ప్రకాశించేవి. సూర్యప్రకాశం దాని మీద పడి తిరిగి ప్రతిఫలించి ప్రకాశించేవన్నీ గ్రహాలు. ఆ సూర్య ప్రకాశం దాని మీద పడి తిరిగి ప్రతిఫలించి ప్రకాశిస్తూ ఉండేటివన్నీ కూడా గ్రహాలు. ఈ గ్రహాలకి సూర్యుడికి ఉన్నటువంటి స్వయం ప్రకాశం లేదు. అవి నవగ్రహాలు అంటాం కదా. ఆ గ్రహాలకి సూర్యుడికి ఉన్నటువంటి స్వయం ప్రకాశం అయితే లేదు. సూర్యుడు కూడా నక్షత్రాల్లో ఒక నక్షత్రమే. సూర్యుడి లాంటి అనేక నక్షత్రాలు కూడా సత్వగుణం యొక్క అధమగతి వల్ల దైత్యులు అంటే రాక్షసులు మొదలైన వారు ఉన్నారు. సూర్యుడి లాంటి అనేక నక్షత్రాలు కూడా సత్వగుణం యొక్క అధమగతి వల్ల దైత్యులు అంటే రాక్షసులు,
మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రజోగుణం యొక్క ఉత్తమ గతి వల్ల రజోగుణం యొక్క ఉత్తమ గతి వల్ల గంధర్వులు, గుహ్యకులు అంటే బయటపడకుండా దాక్కుండేవాళ్ళు, యక్షులు, విద్యాధరులు, అప్సరసలు మొదలగు వారు కలిగారు. అప్సరసలు మొదలైన వాళ్ళు కలిగినారు. వాళ్ళు బాగా తీవ్రంగా స్పందిస్తే ఇతరులను స్పందింపజేస్తుంటారు. ఈ భూమి మీద గ్రహాంతరాల్లో వేగంగా ప్రయాణం చేస్తుంటారు. రజోగుణం మధ్యగతి వలన రాజులు, క్షత్రియులు వీళ్లకు రజోగుణం ఎక్కువ. రాజపురోహితులు వాదాలు తర్కాలు చేసేవాళ్ళు మొదలగు వారు వచ్చారు ఆ రజోగుణం మధ్యగతి వల్ల. ఇది నిన్న మనకు తెలియబర్చింది ఇదే గ్రంథంలోనే. సత్వగుణము ప్రథమ, మధ్య అని ఇట్లా రజోగుణము మధ్యగతి, ప్రథమ గతి పైన ఉత్తమ గతి మనకు పైన తెలిసింది. ఉత్తమ గతి, మధ్యగతి అని. ఇది రజోగుణము యొక్క ఉత్తమ గతి వల్ల ఏమైంది? గంధర్వులు, గుహ్యకులు అంటే బయటపడకుండా దాక్కుండేవాళ్ళు రహస్యంగా, యక్షులు అనమాట. విద్యాధరులు, అప్సరసలు మొదలగు వారు కలిగినారు రజోగుణం యొక్క ఉత్తమ గతి వల్ల. వాళ్ళు బాగా తీవ్రంగా స్పందిస్తే ఇతరులను స్పందింపజేస్తుంటారు. ఈ భూమి మీద గ్రహాంతరాల్లో వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. రజోగుణం మధ్యగతి వలన రాజులు, క్షత్రియులు వీళ్లకు రజోగుణం ఎక్కువ. రాజపురోహితులు వాదాలు తర్కాలు చేసేవాళ్ళు ఇల్లు మొదలగు వారు వచ్చారు. వీళ్ళంతా మానవుల్లో లాయర్లు కూడా రజోగుణం వల్ల వచ్చారు. మానవుల్లో లాయర్లు కూడా రజోగుణం వల్ల వచ్చారు. వాళ్ళల్లో రజోగుణం పనిచేస్తూ ఉంది. రజోగుణం యొక్క అధమగతి వల్ల మల్లులు, నటులు, యోధులు, జూదరులు, త్రాగుబోతులు మొదలగు వారు కలిగిరి. రజోగుణం యొక్క అధమగతి వల్ల ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు. మల్లులు, నటులు, నటన చేసేవాళ్ళు, సీరియల్ నటనలు, సినిమా నటనలు అన్నీ ఉన్నాయి కదా, ఆ నటనలు. యోధులు, జూదరులు, త్రాగుబోతులు మొదలగు వారు కలిగిరి. మల్లులు అంటే కుస్తీ పట్టేవాళ్ళు, అది కుస్తీ పట్లు పడతారే వాళ్ళను మల్లులు అంటారు. అలాగే నటులు తమ స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లు కాకుండా, నటులు అంటే తన స్వభావము ఉన్నది ఉన్నట్లు కాకుండా అటువంటి నటనలు చేస్తారు. ఉన్నది ఉన్నట్లు కాకుండా గోముఖ వ్యాఘ్రాలుగా, చూసేకేమో గోమాదిరి కనపడుతుంది, దాని మనస్సులోనేమో వ్యాఘ్ర రూపం ఉన్నట్టు. ఆ విధంగా ఉదాహరణ చెప్పాడు. గోముఖ వ్యాఘ్రాలుగా ఉంటారు. వాడు పులైనప్పటికీ బయటికి మాత్రము ఆవులాగా, సాధు జంతువులాగా నటిస్తుంటాడు. అటువంటి నటులు యోధులంటే అటువంటి నటులు వాళ్ళు. మరి తర్వాత యోధులంటే ఎవరు అంటే, ప్రాణాన్ని లెక్క చేయకుండా శరీరానికి ఎంత గాయమైనా సరే అవతల వాడిని, శత్రువుని సంహరించే వారిని యోధులు అంటారు. ఇంకా త్రాగుబోతులు అంటే మత్తు పదార్థాలను సేవించేవాళ్ళు. వీరంతా కూడా
మత్తు అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో కూడా కొన్ని ఆహారాలు మత్తు కలిగిస్తాయి, కొన్ని ఆహారాలు మత్తు కలిగించవు. మత్తు కలిగించే ఆహారాలన్నీ కూడా తమో గుణము యొక్క అధమగతిలో ఉన్న వాళ్ళు స్వీకరిస్తారు. అది ఏవేవి? మాంసాహారము, గొడ్డు మాంసం తినేవారంతా కూడా తమో గుణ అధమగతి వల్ల సృష్టించబడ్డారు. ఏమో మనమంతా వాళ్ళే మాంసాహారం మనం అంతా వాళ్ళే అంటాను, ఇడిచిపెడితే అయిపోయాయి కదా. దాన్ని మార్చుకుంటే మళ్ళా నువ్వు ఆ గుణము అధమగతి నుంచి మధ్యగతి చేరుతావు. అధమగతి నుంచి మధ్యగతి చేరుతావు, మధ్యగతి నుంచి ఉత్తమ గతి ఇంకో మెటుకు ఎక్కాల. ఇట్లా 3 మెటుకులు ఎక్కాల. ఈ మాంసాహారం, గొడ్డు మాంసం తినేవారంతా కూడా తమో గుణ అధమగతి వల్ల సృష్టించబడ్డారు. వాళ్ళ తప్పేం లేదు, ఆ గుణంతో వారు సృష్టించబడ్డారు కాబట్టి వారు అలా ప్రవర్తిస్తున్నారు. అయితే వాళ్ళ ఆ గుణంతో సృష్టించబడ్డారు అంటే ఇప్పుడు తల్లిదండ్రి అదే ఆహారం తిని గర్భం దాల్చి తయారైనటువంటిది ఇది, ఈ శరీరము. ఏది తింటే తల్లిదండ్రులు ఏం తింటే దానికి అలవాటు పడుతుంది. అట్లా వాళ్ళ తప్పేం కాదు, ఆ గుణంతో వారు సృష్టించబడ్డారు కాబట్టి వారు అలా ప్రవర్తిస్తున్నారు. అయితే సృష్టించబడ్డవారు అదే గుణముతో కొనసాగి అనేక జన్మలెత్తాల్సినటువంటి అవసరం లేదడా. వాళ్ళు మార్చుకోవచ్చు, నువ్వు చెప్పినట్లు కరెక్ట్గా వస్తా ఉంది అదే పాయింటే. అయితే సృష్టించబడ్డవారు అదే గుణంతో కొనసాగి అనేక జన్మలెత్తాల్సిన అవసరం లేదు. తమో గుణ అధమగతి నుంచి మధ్యగతికి, మధ్యగతి నుంచి ఉత్తమ గతికి, అక్కడ నుంచి రజోగుణ అధమగతికి, రజోగుణం ఉత్తమ గతికి, అక్కడ నుంచి తమో రజోగుణాలు రెండు వదిలేసి సత్వగుణము యొక్క అధమగతి నుంచి మధ్యగతికి, మధ్యగతి నుంచి ఉత్తమ గతికి, ఆ ఉత్తమ గతి నుంచి కూడా శుద్ధ సత్వగుణ శుద్ధ సత్వగుణం, శుద్ధ సత్వగుణం నుంచి విశుద్ధ సత్వగుణానికి, విశుద్ధ సత్వగుణం నుంచి త్రిగుణ రహితమైనటువంటి స్థితికి సాధన చేత, గురువు యొక్క పర్యవేక్షణ చేత, గురుబోధ చేత మన ప్రయత్నం మనం చేసే అవకాశాలు మనకున్నాయి. ఇట్లా అన్ని మెట్లు ఎక్కుకుంటా 18 మెట్లు ఎక్కడం అంటే ఇదేంగా. అక్కడ నీ స్వస్వరూప స్థితికి చేరుకుంటావు ఆ మెట్లు 18 ఎక్కితే. అసలైన పాయింట్ చెప్తాడు. మనం ఇదంతా మా అనుకుంటే మంచిదే. అయ్యప్ప స్వామి మెటుకులు ఒక తత్వంలో వాళ్ళు అర్థమయ్యేటట్టుగా వివరించారు. ఈ ఆధార స్వాధిష్టానం అనిపూరక ఈ చక్రాలలో ఉన్నటువంటి అచర రూపాన్ని అంత కొంచెం ఏదో దాంట్లో వేదాంతంగా బాగా ఎరిగినటువంటి వాళ్ళు దాన్ని రచించి ఒకసారి విన్నా నేను. ఆ తత్వము బాగా మనకు విస్తీకరంగా అర్థమవుతుంది. పైకి ఈ 7 మెటుకులు ఎక్కిన తర్వాత ఎక్కవలసినటువంటివి ఇంకా 11 చూపించినాడు. అట్లా ఇవన్నీ దాటుకుంటూ రావాల. తమోగుణ అధమగతి నుంచి మధ్యగతికి, మధ్యగతి నుంచి ఉత్తమ గతికి, అక్కడ నుంచి రజోగుణ అధమగతికి, రెండో స్టెప్ అది. రజోగుణ అధమగతి నుంచి రజోగుణ ఉత్తమ గతికి, అక్కడ నుంచి తమో రజోగుణాలు రెండు వదిలేసి, తమో గుణము రజోగుణము రెండు వదిలేసి సత్వగుణము యొక్క అధమగతి నుంచి మధ్యగతికి, మధ్యగతి నుంచి ఉత్తమ గతికి, ఆ ఉత్తమ గతి నుంచి కూడా శుద్ధ సత్వగుణం, శుద్ధ సత్వగుణం నుంచి విశుద్ధ తత్వ గుణంకి,
విశుద్ధ తత్వ గుణం నుంచి త్రిగుణ రహితమైనటువంటి స్థితికి, ఆ 3 గుణాలు రహితమైనటువంటి స్థితికి సాధన చేత గాని, ఆ సాధన చేత గురువు యొక్క పర్యవేక్షణ చేత, ఆ గురువు విచారణ చేత, గురువు దగ్గర పర్యవేక్షణ చేసి గురుబోధ చేత మన ప్రయత్నం మనం చేసే అవకాశాలు మనకున్నాయి. ఆ రకంగా బుద్ధి వికాసం చెందాల. బుద్ధి వికాసము, విచక్షణా జ్ఞానము మానవ జన్మలో మనకు అనుగ్రహించబడింది. మానవ జన్మ అంటే ఈ మానవ శరీరం పొందినటువంటి వారైతేనే ఈ విచారణ కానీ ఈ వికాసాన్ని పొందేది. ఈ విచక్షణ జ్ఞానం చేత మానవ జన్మలో విశాలంగా విచారించే శక్తి మానవ శరీరానికే ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోవచ్చు. మానవ శరీరం వచ్చింది కాబట్టి మళ్ళా ఏ శరీరం వస్తుందో తెలియదు కాబట్టి, మళ్ళా ఎక్కడ ఈ జనన మరణ ప్రవాహ చక్రంలో ఏ రకంగా తిరిగి పడాలో తెలియదు కాబట్టి ఈ శరీరం వచ్చినప్పుడే, మానవ జన్మ వచ్చినప్పుడే నువ్వు ఆ విధంగా ఒప్పుకొని కూడా వచ్చినావు తల్లి గర్భంలోనే. దేవదేవా, నేను నిన్ను తప్ప వేరే స్మరణలో ఉండను, నాకు ఈ రొంపిలో నుంచి ఈ మలమూత్రాల నుంచి దాటవేయి, నిత్యము నీ స్మరణలోనే ఉంటాను అనేటువంటి సంకల్పం కలిగి వచ్చినావు. వచ్చిన తర్వాత ఈ మాయావికార విషయవాసనలో పడి మరిచినావు. కాబట్టి ఇప్పుడైనా నా గురువు యొక్క పర్యవేక్షణలో నువ్వు గురుబోధ చేత ప్రయత్నం చేస్తే ఇవన్నీ మానుకొని నువ్వు వాటి ఉన్నత స్థితికి, ఈ త్రిగుణ రహితమైనటువంటి స్థితికి చేరుకుంటావు. అది ప్రయత్నం చేయాలి. గురుబోధ చేత మనం చేసే అవకాశాలు మనకు మానవ శరీరం తీసుకున్నటువంటి వారికి అయితే బాగా ఉన్నాయి. ఆ రకంగా బుద్ధి వికాసం చేసి విచక్షణ జ్ఞానము మానవ జన్మలో మనకు అనుగ్రహించబడింది కాబట్టి దాన్ని వినియోగించుకోవచ్చు. అదంతేలే అని వదలాల్సిన పని లేదు. ఇదంతే పోతాంది. ఏందో గురువు బోధ తీసుకున్నవాడు పోతాడు, ఇల్లు పోతాడు. వింటేనే పోతుందా, అడిగి పోతేనే పోతుందా, ఇట్లుంటే సరిపోదా అని వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తిరిగి జన్మ ఎత్తాల్సిందే. అదంతేలే అని వదలాల్సిన పని లేదు. అదంతే అని ఎవరైతే దాన్ని దాటించుకోరో వారు మరిన్ని జన్మలు ఎత్తుతారు. కోడయో కుక్కయో ఏమేమో ఇంకా చెప్పలేము. 84 లక్షల జీవరాశి రూపంలో ఏదో ఒకటి సంకల్పం కొద్దీ పోతారు. అంతేగాని వాళ్ళని శపించేది ఎవరు లేరు. వాళ్ళు మళ్ళా తిరిగి ఈ శరీరాన్ని తీసుకుంటా పోతారు. అంతేగాని వాళ్ళని మాత్రము శపించేది ఎవరు లేరు. వాళ్ళని మార్చే వాళ్ళంతకంటే లేరు. ఇంకా వాళ్ళని మార్చాలంటే వాళ్ళని మార్చే వాళ్ళు అంతకంటే కూడా లేరు. ఈ శరీరం వచ్చింది కదా, ఈ శరీరంతో ఇది ఉంది కదా, ఈ మార్గం ఎట్లా అని గురువు చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాలు ఉంటాయి, పరిచయమైనటువంటి స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు. పట్టదు, వాళ్ళంతే. అదంతే అనుకునే వాళ్ళు అంతే. వాళ్ళని చెప్పించే వాళ్ళైతే ఎవరు లేరు. కానీ వాళ్ళు మాత్రం తిరిగి ఈ ఏదో శరీరం తీసుకొని తిప్పబడాల్సిందే. వాళ్ళని మార్చే వాళ్ళంతకంటే లేరు. అయితే సృష్టి విధానంలో వీళ్ళందరినీ మార్చటానికి అనుగుణమైనటువంటి పరిణామము తొందరగా చేయాలనేటువంటి పనిలో ఉన్నారు. అయితే వీళ్ళు సృష్టి విధానంలో వీళ్ళందరినీ మార్చటానికి, ఇట్లా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ మార్చటానికి అనుగుణమైనటువంటి వ్యవస్థ ఎక్కడుంది? గురుతత్వము, అవతారతత్వము అనే పేరుతో, కారణజన్ములు అనేటువంటి పేరుతో కొంతమంది ఉన్నారు. అట్లా ఇప్పుడు పెద్దలు
గురువులు వీళ్ళు ఏర్పడిన తర్వాత వాళ్ళ ద్వారా మారేటువంటి స్థితి అయితే ఏర్పడింది. గురు పరంపరగా ఇప్పుడు దగ్గరే ఉండి సినిమా వెంకటేశ్వర మేలుకొని ఎంతో ఆశ్చర్యానికి గురి చేశారు. కొన్నాళ్ళు ఉన్నా ఎంత దగ్గరగా ఇంటి దగ్గరగానే ఉన్నా కూడా, వీధులనే ఉన్నా కూడా ఆయన మారడానికి ఒక కాలం అనేది ఏర్పడింది. ఏర్పడినప్పుడు తనంతకు తానే గురుపాదం బట్టి తెలియబడేటువంటి స్థితికి వచ్చారు. మనం ప్రత్యక్షంగా చూస్తుంటే ఉదాహరణకి ఇట్లాంటి వారు మనకు కనపడతా ఉంటారు. మనము అంతే, ఆ దగ్గరగా ఉన్నటువంటి ఆ దర్శింప స్థితి ఉంది, ఆ పుణ్య ఫలము ఉండి అట్టి గురువు దొరికి ఇట్టి విషయాన్ని మనం ఇట్టి జ్ఞానాన్ని తెలియబడతా ఉన్నాం. కాబట్టి పేరుతో కొంతమంది ఉన్నారు. వీళ్ళు పరిణామం తొందరగా చేయాలనేటువంటి పనిలో ఉన్నారు. వీళ్ళు తొందరగా వీళ్ళకు జ్ఞానము సముపార్జన చేసి విషయాన్ని తెలియవర్చి మార్చేటువంటి స్థితిలో ఆ పరిణామము తొందరగా చేయాలనేటువంటి పనిలో ఉన్నారు. అవి జరుగుతున్నాయి కూడా. అవి లేకపోతే మాత్రం 84 లక్షల జన్మలు అనేది ఎవరికి వాళ్ళే మోక్షం పొందడానికి పట్టేటటువంటి కాలం. దాన్ని తగ్గించడానికి ఇన్ని రకాలుగా కారణజన్మలు, రకరకాల అవతార పురుషులు, అలాగే సాధు పుంగవులు ఉన్నారు. అవతార పురుషులు, కారణజన్మలైనటువంటి వారు, మహనీయులు ఏర్పడి ఆ విధంగా మార్చగలిగేటువంటి, ఆ జ్ఞానాన్ని సముపార్జన చేసేటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అనేక జ్ఞాన భూమికల్లో ఉన్నవాళ్ళు తనకంటే 2 జ్ఞాన భూమికలకు అవతల ఉన్నవారు. ఇవి మనకు జ్ఞాన భూమికలు, అజ్ఞాన భూమికలని వెంకటాచలం నాయన గారి గ్రంథంలో మనం విచారించుకున్నాం. ఈ జ్ఞాన భూమికల్లో ఉన్నవాళ్ళు, ఈ మెహర్ బాబా వాళ్ళంతా జ్ఞాన భూమికల్లో విచారణ చేస్తారు. అంటే ఇంకా తనకంటే 2 జ్ఞాన భూమికలకు అవతల ఉన్నవారు క్రిందనున్న వాళ్ళకి సహాయం చేయగలిగినటువంటి స్థితిలో ఉంటారు కొంతమంది. ఉదాహరణకి మనకు అర్థమయ్యేదానికి చెప్తా ఉన్నాడు. ఉదాహరణకి 6వ జ్ఞాన భూమికలో ఉన్నవాడు 5వ జ్ఞాన భూమికకు సహాయం చేయలేడు, కానీ 4వ జ్ఞాన భూమిక వరకు ఎవరికైనా సహాయం చేయగలడు. ఎందుకంటే జ్ఞాన స్థితిలో ఉండి విచారణ చేసేటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి అంతవరకు ఎవరికైనా కానీ చేస్తూ ఉంటాడు, తెలియపరుస్తూ ఉంటాడు. ఇది మార్గము, ఇట్లా ఇది నిజమైనటువంటి మార్గము, ఈ విధంగా పోండి, ఈ విధంగా పోతే మీరు కూడా కడతేరుతారు అనే దారిని 4వ జ్ఞాన భూమిక ఉన్నటువంటి వారైతే చెప్తారు. ఇంకా ఆ స్థాయి ఎక్కితే ఇంకా చెప్పేది లేదు, పలికేది లేదు కదా. అందుకు 5వ జ్ఞాన భూమికలో కానీ 6వ జ్ఞాన భూమికలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇంకా చెప్పేదానికి వీలు లేదు. వాళ్ళు నిమగ్నత చెంది పలుకే లేనటువంటి స్థితి పొందినటువంటి వారే ఉన్నారు. పలికే స్థితి 4వ జ్ఞానం వరకేనని తెలియపరుస్తా ఉన్నారు ఇక్కడ. ఇంతమంది ద్వారా ఇది జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఈ 3 గుణాల వల్ల 9 రకాల సృష్టి జరిగింది. రజోగుణము, తమో గుణము, సత్వగుణం, ఈ 3 గుణాల వల్లనే 9 రకాల సృష్టి జరిగింది. వాళ్ళు పశుపక్షాదుల నుంచి
సృష్టి పరిణామం నుంచి మానవులైనటువంటి స్థితిలో వీళ్ళంతా ఉన్నారు. దేవతా సృష్టి జరిగినప్పుడు కొందరు దేవతలుగా కొనసాగుతున్నారు. దేవతా సృష్టి జరిగినప్పుడేమో కొందరు దేవతలుగా కొనసాగుతున్నారు. ఆ గుణము యొక్క విజృంభణలో సత్వగుణం మొట్టమొదట విజృంభించినప్పుడు ఉత్తమ గతి ఉంది. ఆ గుణం యొక్క విజృంభణలో సత్వగుణం మొట్టమొదట మాత్రం విజృంభించినప్పుడు ఏమైంది? ఉత్తమ గుణం ఉంది. ఇంకా కొంచెం విజృంభించేసరికి మధ్యగతి చెందింది. ఇంకొంచెం విజృంభించేసరికి అధమ గతి జరిగింది. ఇట్లా దిగజారింది, కిందికి దిగుతా వచ్చింది. ఆ తరువాత రజోగుణం విజృంభించడము మొదలుపెట్టింది. అది కూడా మొదట్లో విజృంభించేటప్పుడు ఉత్తమ గతిగానే ఉంది. రాను రాను అది కూడా మళ్ళా అధమగతికి చేరింది. ఇక్కడ 9 చేశారు కానీ నూరుల భాగాలు కూడా చేయవచ్చు. ఇక్కడైతే 9 చేశారు. సత్వగుణానికి 3, రజోగుణానికి 3, తమో గుణానికి 3, 3 మూల 9 ఈ గతి కదా. రాను రాను అధమగతి అయిన తర్వాత ఇక్కడ 9 చేశారు కానీ 100 భాగాలు కూడా చేయొచ్చు. కాబట్టి గుణాల యొక్క మిశ్రమంగా ఉన్నారు అందరూ. ఈ గుణాల యొక్క మిశ్రమంలో అందరూ ఉన్నారు. ఈ గుణాలు మన మానవుల దగ్గర ప్రత్యక్షంగానే కనబడతా ఉన్నాయి. రజోగుణ స్థితిలో ఎవరు మళ్ళాడుతా ఉన్నారు, ఎవరున్నారు, ఏం పరిస్థితి అని. తమో గుణ స్థితిలో ఎవరున్నారు, ఎవరు మళ్ళాడుతా ఉన్నారు, ఏం స్థితి అని. తమో గుణ స్థితిలో ఎవరు మళ్ళాడుతున్నారు, ఎవరు ఏ స్థితిలో ఉన్నారు అనేది 3 గుణాలు మనలోనే కనపడతా ఉంటాయి. ఇవి 100 భాగాలుగా కూడా చేయవచ్చు. కాబట్టి గుణాల యొక్క మిశ్రమంగా ఉన్నారు అందరూ. ఈ మిశ్రమంలో ఉన్నారు కలిసి. కేవలం సత్వగుణంతో, కేవలం రజోగుణంతో లేరు. అందరూ అన్ని గుణాల యొక్క అనేక విస్పత్తుల్లో మిశ్రమంగా ఉన్నారు. అవును, ఈ విషయాన్ని గురువుగారు చెప్పి మనకు అర్థమయ్యే విధానంగా ఏం చెప్తానంటే, తన్ను తాను తెలుసుకున్నప్పుడైతే సత్వగుణ స్వరూపుడు, తన్ను మర్చినప్పుడు తమోగుణ స్వరూపుడు. అది ఇది కాకుండా రజోగుణంలో కొంచెం తెలిసి, కొంచెం తెలియక, కొంచెం తెలిసి అంటే కొంచెం ఒక భాగమేమో తమో గుణంలో, ఒక భాగం సత్వగుణంలో పెట్టుకొని ఇట్లా ఉన్నటువంటి వాడు రజోగుణ సంపన్నుడు. అట్లా అందరూ అన్ని గుణాల యొక్క అనేక నిష్పత్తుల్లో మిశ్రమంగా ఉన్నారు. ఆ మిశ్రమమైనటువంటి స్వభావంతో ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణ ప్రధానంగా పనిచేస్తారు. కాబట్టి ఏ గుణ ప్రధానంగా మనం పనిచేస్తామో అప్పుడు మిగతా 2 గుణాలు అణిగి ఉంటాయి. మనం ఏ గుణంతో ప్రధానంగా పెట్టుకొని ఏ గుణంలో ఉంటామో అప్పుడేమో రజోగుణము కానీ తమో గుణము కానీ అణిగి ఉంటాయి. సత్వగుణంలో ఉంటే, రజోగుణంలో ఉంటే సత్వగుణము తమో గుణము అణిగి ఉంటాయి. అదే తమో గుణంలో ఉన్నప్పుడు అక్కడ రజోగుణము సత్వగుణము 2 అణిగి ఉంటాయి. అట్లా తమో గుణము యొక్క ఉత్తమ గతి వలన వాటికి 2 విషయాలు చెప్పిన తర్వాత 3వ గుణము ఉత్తమ గతి ఏమి అంటే, తమో గుణం యొక్క ఉత్తమ గతి వలన చారణులు, పక్షులు, రాక్షసులు, పిశాచాలు వచ్చారు. తమో గుణం యొక్క మధ్యగతి వలన ఏనుగులు, గుర్రాలు, శూద్రులు వచ్చారు. శూద్రులు అంటే గుణ సంబంధంగా చూడండి మీరు. మళ్ళీ శూద్రులు అంటే కుల సంబంధంగా ఏం చూడొద్దండి. ఇప్పుడు ఏర్పరచుకున్నటువంటి కుల సంబంధంగా కాకుండా గుణ సంబంధంగా చూడండి.
ఈ శూద్రులు అంటే ఏమి? గుణ సంబంధంగా చూడండి మీరు. శమధమాదులు లేనివాళ్ళు, సత్వగుణం లేనివాళ్ళు. ఏమి? శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం పరులు కానటువంటి వాళ్ళేమో సత్వగుణం లేని వాళ్ళు. వాళ్ళకి సత్వగుణం లేదు. ఈ స్థితి శమధమాది షట్క సంపత్తి అథారిటీగా లేనటువంటి వాళ్ళు. వాళ్ళు సత్వగుణం వాళ్ళు కాదు, సత్వగుణం లేని వాళ్ళు. పూర్తిగా తమో గుణములో మునిగిన వాళ్ళు అని చెబుతున్నాడు ఇక్కడ. వీళ్ళు శమధమాద సంపత్తి లేనటువంటి వాళ్ళు పూర్తిగా తమో గుణంలో మునిగినటువంటి వాళ్ళే. తమో గుణం యొక్క మధ్యగతి వల్ల శూద్రులు వచ్చారు. కానీ శూద్రులు ప్రమోషన్ తీసుకోవచ్చు. ఇక్కడ తమో గుణం యొక్క మధ్యగతి వల్ల వచ్చినటువంటి శూద్రులు, ఈ శూద్రులు వచ్చారు కానీ వీళ్ళు ప్రమోషన్ తీసుకోవచ్చు. ఓ మెట్టుకి ఎక్కి ఓ మెట్టుకి పరీక్షల్లో పాస్ అయ్యి వాళ్ళు చేసేటువంటి అనుభవంలో పాస్ అయ్యి ఒక్కొక్క గతి అంటే ఒక్కొక్క మెట్టుకు పైకి ఎక్కచ్చు. ఇట్లా తమో గుణం యొక్క మధ్యగతి నుంచి ఉత్తమ గతికి, అక్కడి నుంచి రజోగుణంలోకి, అక్కడి నుంచి సత్వగుణంలోకి ప్రయాణం చేసి శూద్రులు బ్రహ్మజ్ఞానం పొందే అవకాశం అయితే ఉంది. ప్రయత్నం చేయాల. ఇది తల్లిదండ్రుల సుప్త శోణితములతో పుట్టినటువంటి శూద్రుల సంగతి మాట్లాడటం లేదు మనం. గుణకర్మ స్వభావాన్ని బట్టి అయినటువంటి శూద్రుల సంగతి చెప్తున్నాం ఇక్కడ. వారి యొక్క గుణం ఏ విధంగా ఉంది, ప్రవర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళ కర్మ, వాళ్ళు చేసేటువంటి పని ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి ఆ స్వభావాన్ని బట్టి అయినటువంటి శూద్రుల సంగతి చెప్తున్నాం. గుణకర్మలు ఎప్పుడూ కూడా ఎవరైనా సరే, గుణకర్మలు ఎప్పుడూ కూడా ఎవరైనా సరే తమకు తాము మార్చుకుంటూ సాధన చేసుకుంటూ శూద్ర స్థితి నుంచి క్షత్రియ స్థితికి, క్షత్రియ స్థితి నుంచి బ్రాహ్మణ స్థితికి ప్రమోషన్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. గుణకర్మలు ఎప్పుడూ కూడా ఎవరైనా సరే తమకు తాము మార్చుకుంటూ సాధన చేసుకుంటూ శూద్ర స్థితి నుంచి క్షత్రియ స్థితికి, క్షత్రియ స్థితి నుంచి బ్రాహ్మణ స్థితికి ప్రమోషన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది గుణాల్ని బట్టి చెప్పింది. సత్వకాముడు శూద్ర కులమే, తన తల్లి జారిణి. సత్యకాముడు శూద్ర కులమే, తన తల్లి జారిణి. దాసి అనేటువంటి వృత్తిలో ఉండగా ఆ కాలంలో అతిథులు ఎవరైనా వస్తే ఈ దాసిలని వారికి సేవ చేయడానికి పెట్టినప్పుడు కొంతమంది అతిథులకి శృంగారం కావాల్సి వస్తే ఆ దాసులకు శృంగారాన్ని కూడా అందించేటటువంటి డ్యూటీ ఉండేది వీళ్ళకు. అందుకే భారతంలో ద్రౌపది ఎప్పుడైతే దాసి అయ్యిందో ఆ దాసిని శృంగారానికి కూడా పిలవవచ్చు. అందుకే దుర్యోధనుడు పిలిచాడు. ఆ రోజుల్లో అది రైటే. అందులోని న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు అది వేరే విచారిద్దాం. దాంట్లో ఉండేటువంటి న్యాయాన్యాయాలు, వాటి వల్ల ఉండేటువంటి ధర్మాధర్మాలు కూడా వేరే విచారిద్దాం. ఇక్కడ ఆ పద్ధతి ఉంది కాబట్టి అలా పిలిచాడు దుర్యోధనుడు. అంటే అక్కడ క్షత్రియ కన్య కూడా దాసి అయ్యేసరికి వ్యభిచారం చేయాల్సి వచ్చింది బలవంతంగా. అటువంటి యుగాన్ని మార్చి నవయుగ నిర్మాణాన్ని చేయడానికే కురుక్షేత్ర యుద్ధం కావాల్సి వచ్చింది. అటువంటి తప్పిద యుగాన్ని మార్చాలని, నవయుగము నిర్మాణం కావాలని చేసేటువంటి ప్రయత్నంలోని ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది కావాల్సి వచ్చింది.
అట్లా సత్యకాముడు అలా కాదు, జారికి పుట్టాడు కానీ ఎవరి వల్ల పుట్టాడో తెలియదు. జారిని కాబట్టి ఏ విటుడో వచ్చి సంకల్పించింటాడు కాబట్టి వాళ్ళు ఎవరి వల్ల పుట్టాడో తెలియదు. ఇదే సంగతి చెప్పు నాయనా, గురువు దగ్గరికి వెళ్ళి విద్యను అర్జించు. ఇదే సంగతి చెప్పు నాయనా, గురువు దగ్గరికి వెళ్ళి విద్యను అర్జించు, విద్యను తెలుసుకో. నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి అడుగుతారు. ఉన్న విషయం అబద్ధం ఆడకుండా నిజంగా ఇలా చెప్పు, నిజం చెప్పు. ఉన్న విషయము అబద్ధం ఆడకుండా నిజంగా ఇలా చెప్పు అంది. అప్పుడు ఆ సత్యకాముడు శ్వేతకేతుడు అనేటువంటి గురువు దగ్గరికి వెళ్ళాడు. తల్లి ఏం చెప్పింది, ఈ విషయము అబద్ధం ఆడకుండా నిజంగా ఇలా చెప్పు, నేను ఎవరికి పుట్టానో నాకు తెలియదు అని. అప్పుడు ఆ సత్యకాముడు శ్వేతకేతుడు అనేటువంటి గురువు దగ్గరికి వెళ్ళాడు. వెళితే అడిగితే అదే చెప్పాడు, నువ్వు నిజం చెప్పావు కాబట్టి ఎవరైతే నిజం చెప్తారో వాళ్ళు బ్రాహ్మణులే అన్నాడు. ఎవరైతే నేనైతే తల్లి తెలుసు, నాకు తండ్రి ఎవరో తెలియదు, నా గోత్రమేమో తెలియదు, నా కులమేమో తెలియదు. అట్లా నిజం చెప్పాడు, పోయి గురువు దగ్గరికి పోయి నిజం చెప్పాడు. అబద్ధాన్ని గురుదక్షిణగా ఇచ్చేయన్ అని అంటాడు ఓ చోట. గురుదక్షిణగా ఇచ్చేసి గురువు దగ్గర ఇచ్చేసిన తర్వాత గురువుకు అబద్ధం అనేది ఇంకా చెప్పేదానికి వీల్లేదు. వెళితే అడిగితే అదే చెప్పాడు, నువ్వు నిజం చెప్పావు కాబట్టి ఎవరైతే నిజం చెప్తారో వాళ్ళు బ్రాహ్మణులే అన్నాడు. వెంటనే ఉపనయనం చేసి జంధ్యం వేసి బోధ ప్రారంభించాడు. వెంటనే వారికి ఉపనయనం చేశాడు. ఉపనయనం చేసి జంధ్యం వేసినాడు. జంధ్యం వేసి బోధ ప్రారంభించాడు. అక్కడ పుట్టుకతో కానీ ఒక ధర్మంతో కానీ శూద్రత్వం వచ్చినప్పటికీ, అక్కడ పుట్టుకతో కానీ ఒక ధర్మంతో కానీ శూద్రత్వం వచ్చినప్పటికీ సత్యత్వంతో, సత్యాన్ని ధర్మాన్ని ఆచరించడంతో ఆ శూద్రత్వం పోయి బ్రాహ్మణత్వం వస్తుంది. ఎవరికి? సత్యకాముడికి. ఆ రకంగా బ్రాహ్మణత్వం ఎవరికి వాళ్ళు సంపాదిస్తే వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. ఎవరికి వాళ్ళు కష్టపడి సంపాదిస్తే వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. బ్రాహ్మణుల్లో కూడా ఈ బ్రాహ్మణత్వం లేని వాళ్ళు శుద్ధులు అవుతారు. బ్రాహ్మణుల్లో పుట్టిన ఈ బ్రాహ్మణుల్లో కూడా ఈ బ్రాహ్మణత్వం లేనటువంటి వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు కూడా శూద్రులు అవుతారు. కనుక ఇక్కడ శూద్ర అనే పదంతో అపార్థం చేసుకోకుండా, విపరీతార్థం చేసుకోకుండా మనం ముందుకెళ్ళాల. ఇవన్నీ అపార్థాలు చేసుకోకుండా, విపరీతార్థాలు చేసుకోకుండా చెప్పిన దాన్ని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేసి ముందుకెళ్ళాలి. ఇంకా తురకలంటే మ్లేచ్చులు ఉన్నాయి. చాలా సార్లు ఇది చెప్పాడు, గుర్తుకు లేదు కానీ మ్లేచ్చుల గురించి. తురకలంటే మ్లేచ్చులు, మ్లేచ్చులంటే విదేశీయులు. సామాన్య పదానికి తురకలు అంటే టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు, టర్కీ అనేటువంటి ముస్లిం దేశం నుంచి వచ్చిన వాళ్ళు. తురకలంటే వేద భూమిలో కాకుండా, వేద పద్ధతిలో కాకుండా వేద విరుద్ధంగా ఉండేవాళ్ళు అని తీసుకోవాలే కానీ ముస్లింలని, క్రైస్తవులని అనుకోకూడదు. మ్లేచ్చులని, తురకలని కొంతమంది చరిత్రలో వాడుతున్నారు ఈ పదాలు. ఆ రకంగా చూసుకోకూడదు. ఎందుకంటే షిరిడి సాయిబాబా తురకే, బాబాజాన్ తురకే, తాజుద్దీన్ బాబా తురకే,
అయినా వాళ్ళు సద్గురువులు ఇవ్వలేదా? కులం ఎక్కడ పుట్టినాడని కాదు, మనకు దగ్గరగా సాధుకుల్లాయ స్వామి తురకే, కృష్ణాపురంలో సాధుకుల్లాయ స్వామి అని ఉన్నారు, వారు తురకే. కాబట్టి అయినా వాళ్ళు సద్గురువులు అవ్వలేదా? అందుకని గుణాన్ని బట్టి తీసుకోండి. మనం ముస్లిమ్స్ కాకపోయినా, క్రైస్తవులు కాకపోయినా, గుణాలను బట్టి మనలో కూడా కొంతమంది తురకలు ఉన్నారు. సింగము అంటే సింహము, పులి మొదలగునవి కలిగెను. తమోగుణము యొక్క అధమగతి వలన కొండలు, నదులు, సముద్రములు, వృక్షములు, పురుగులు, తేళ్లు, చేపలు, తాబేళ్లు అనేక పశువులు సృష్టించబడ్డాయి. ఇప్పుడు 9 కేటగిరీలు చేశాడు. 9 కేటగిరీలుగా ఉన్నాయి. 9 రకాలు కాదు, 9 రకాలే కాదు చూడు. వీటి మధ్యలో దాన్ని 9 భాగాలుగా కాకుండా 90 భాగాలు చేయొచ్చు, 99 భాగాలు చేయొచ్చు. చేస్తే ఈ మధ్యలో గుణముల యొక్క మిశ్రమంతో ఈ సృష్టి ఉంది. ఆ గుణముల యొక్క మిశ్రమంతో ఈ సృష్టి ఉంది. ఈ సృష్టి అంతా 3 గుణముల వల్ల కలిగిందని ఇక్కడ తెలుస్తున్నాం. ఈ సృష్టి అంతా కూడా ఈ 3 గుణముల వల్లే కలిగిందనేది మనకు ఇక్కడ అర్థమవుతోంది. దీనిలోనే చరాచర జగత్తంతా కూడా ఉంది. ఈ 3 గుణాలతోటే చరాచర జగత్తంతా కూడా ఉంది. ఇక తర్వాత సృష్టి వికాస వ్యావర్తనాలు, సృష్టి వికాస వ్యావర్తనములు అని వచ్చింది. ఇక్కడ సృష్టి ఆరంభం ఏ మాదిగా ఉంది? ఈ సృష్టి ఆరంభము ఏ విధంగా ఉంది? ఆరంభానికంటే ముందు సృష్టికి సన్నాహం ఎలా జరిగింది? ఈ సృష్టి ఆరంభం కంటే ముందు ఈ సృష్టికి సన్నాహం ఎలా జరిగింది? నిర్వీకార అద్వయ పరబ్రహ్మం నుండి, ఏ వికారము లేనటువంటిది, ద్వయము కానటువంటి ఆ పరబ్రహ్మం నుండి ఆయన వికారం చెందకుండానే, ఆయన ఏ వికారము చెందకుండానే నిర్వీకారంగా ఉన్నప్పుడే ఈ సృష్టి ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాల. మానవ సృష్టి ఎలా జరిగింది? ఇదంతా పిండాండోత్పత్తి, బ్రహ్మాండోత్పత్తి స్థితిగా ఈ మానవ సృష్టి ఎలా జరిగింది? అతనిలో చైతన్య వికాసం ఏ విధంగా జరిగింది? అది మళ్ళీ వ్యావర్తనం ఎలా జరిగింది? ఈ పదాలకు అర్థము కూడా తెలియాలి. ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు మొత్తము మనకు అర్థం తెలియాల. ఏవేవి ప్రశ్నలు? మరి పెన్ను పేపర్ ఉంటే రాసుకోవచ్చు. ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలా, ప్రశ్నించాల. ప్రశ్నించే స్థితికి ప్రతి ఒక్కరూ రావాలి. ఇటువంటి ప్రశ్నలు మనం పెట్టుకొని తెలిసినటువంటి వారి దగ్గర, పెద్దల దగ్గర పెడితే మనకు అర్థమవుతా వస్తుంది. ఇంకోసారి చెప్పినట్టు సృష్టి ఆరంభం ఏ మాదిరిగా ఉంది? ఆరంభానికంటే ముందు సృష్టికి సన్నాహం ఎలా జరిగింది? రెండవది, ఆరంభం కంటే ముందు సృష్టికి సన్నాహం ఎలా జరిగింది సృష్టికి? తర్వాత నిర్వీకార అద్వయ పరబ్రహ్మం నుండి ఆయన వికారం చెందకుండానే ఈ సృష్టి ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఇంకా మానవ సృష్టి ఎలా జరిగింది? అతనిలో చైతన్య వికాసం ఏ విధంగా జరిగింది? అది మళ్ళీ వ్యావర్తనం ఎలా జరిగింది? ఈ పదాలకు అర్థం కూడా తెలియాలి. కేవల పరబ్రహ్మమే అద్వయమై, కేవల పరబ్రహ్మమే ద్వయము కానిది ఏకమై, పరిపూర్ణమై, నిండి, అచలమై ఉన్నాడు.
అక్కడ ఈ కేవల పరబ్రహ్మమే ఏమైంది? అద్వయమై, అంటే ద్వయము కానిదై, పరిపూర్ణమై, అచలమై ఉన్నాడు. అప్పటికి దేశము, కాలము, పంచభూతాలు ఏమీ లేవు. ఒక ప్రదేశం కానీ, ఒక స్థానం కానీ, కాలము, జరిగేటువంటి కాలం కానీ, పంచభూతాలు, శబ్దస్పర్శ రూప రసగంధముల వల్ల కలిగినటువంటి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ పంచభూతాలు ఏమీ లేవు. పరబ్రహ్మ కంటే రెండవది ఏదీ లేదు. అప్పుడు మొట్టమొదట ఒక పరబ్రహ్మం కంటే రెండవది ఏదీ లేదు. ఆ పరబ్రహ్మమందు ఆ పరబ్రహ్మకు సంబంధం లేకనే, ఆ పరబ్రహ్మమందు ఆ పరబ్రహ్మకు సంబంధం కూడా లేకనే ఒక ఆది విలాసం ఉప్పొంగింది. మొట్టమొదట ఒక ఆది విలాసము ఉప్పొంగింది. దీనిని త్రిగుణాత్మకమైనటువంటి మూల విద్య అనవచ్చును. ఆ ఆది విలాసాన్ని, ఉప్పొంగినటువంటి దానిని ఏమనొచ్చు? త్రిగుణాత్మకమైనటువంటి మూల విద్య అనవచ్చును. అందుకే త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి పంచభూత సమూహమైనటువంటి ఈ పరబ్రహ్మము, అంటే ఈ జగత్తు అని పిలువబడుతుంది. త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ఈ జగత్తు అని కూడా ఒక చోట ఒక పదం పిలువబడుతుంది. దీన్ని శ్రీ గుణాత్మకమైనటువంటి మూల విద్య అనవచ్చును. దీనిని ప్రథమ ప్రేరణ, మొట్టమొదట ప్రేరేపింపబడినటువంటిదని, ప్రథమ స్పందన, మొట్టమొదటే స్పందింపబడినటువంటిదని, త్రిగుణముల బీజావస్థ, 3 గుణాల యొక్క బీజావస్థ, మూల ప్రకృతి అని పేర్లతో పిలుస్తారు. ఇది మూల ప్రకృతి, 4 తనువుల్లో కడతనమైనటువంటిది మూల ప్రకృతి అని కూడా పేర్లతో పిలుస్తారు. ఈ స్పందన నిజానికి రాలేదు, మాయ లక్షణం వలన వచ్చింది. కనుక పరబ్రహ్మకు ఏ సంబంధము లేదు, అది ఊరకనే ఉంది. వాటిలో ఇదంతా విజృంభించి ఈ ఆది విలాసము ఉప్పొంగి దీన్ని అదే త్రిగుణాత్మకమైనటువంటి మూల విద్యగా ఏర్పడి, ప్రథమ ప్రేరణ వల్ల, ప్రథమ స్పందన, ప్రథమ అది త్రిగుణముల యొక్క బీజావస్థ వల్ల ఇట్లా ఏర్పడతా వచ్చింది. ఈ విధముగా సృష్టి రావడానికి మాయ లేనిది కనుక ఈ స్పందన నిజానికి రాలేదు, మాయ లక్షణం వల్ల వచ్చింది. కనుక పరబ్రహ్మకు ఏ సంబంధము లేదు. మాయ లేనిది కనుక పరబ్రహ్మ ఒక్కటే అన్నదానికి భంగం లేదన్నా. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనేటువంటి దానికి ఇక్కడ భంగం అయితే లేదు. తదుపరి క్రమ సృష్టికి బాధ్యత మూలా విద్యదే గాని, మళ్ళీ తదుపరి క్రమ సృష్టి అంతా జరిగిందే, దానికి బాధ్యత అంతా ఏదికి? మూల విద్యదే గాని పరబ్రహ్మది మాత్రం కాదు. అది నిర్మలమై, నిశ్చలమై, పరిపూర్ణమై, అద్వయము అంటే ద్వయము కానిదై, చెలించనిదై ఉంది. ఈ విధముగా సృష్టి రావడానికి ఆ 3 గుణములే కారణం. ఈ 3 గుణములతో కూడినదే మాయ. ఈ 3 గుణాలతో కూడుకున్నటువంటిదే మాయ. మాయ అంటే ఏది లేదు అది ఉన్నట్టు కనిపించేలా, మాయ అంటే ఏది లేదు అది ఉన్నట్టు కనిపించేలా భ్రాంతి పుట్టించేది, అది భ్రాంతి పుట్టించేది. 3 గుణములు బీజస్థితిలో ఉన్నప్పుడు, 3 గుణములు, సత్వ రజో తమో గుణములు, 3 గుణములు బీజస్థితిలో ఉన్నప్పుడు సృష్టి అవ్యక్తం, వ్యక్తం కానిదే ఉంది. ఆ 3 గుణములు సృష్టి చేయుటకు ఉపక్రమించినప్పుడు అప్పుడు బీజావస్థ నుండి అంకుర దశకు చేరినాయి. బీజావస్థ నుంచి అంకురం, మొలక మొదలైంది. అక్కడ ఆ గుణాలు సామ్యముగా ఉన్నాయి. దీన్ని సృష్టిపరముగా ప్రకృతి, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి అనియు, ఈ ప్రకృతి ఏ బ్రహ్మనైతే ఆశ్రయించిందో ఆ బ్రహ్మము మహత్తు బ్రహ్మమనియు అందరు.
కాబట్టి ఈ ప్రకృతి పురుషుల కలయికయే మహత్తు. ఇటు కాలం సరిపోయింది ఈ పేరాగాటికి. రేపు 229 1 2 3 4 5వ పేరాగా గుర్తుపెట్టుకొని రేపు చదువుకుందాం. ఇప్పుడు మంగళం చెప్పండి. బలో శ్రీ సద్మహారాజ్కి జై. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు అందరికి. జై గురు స్వామి. చేయకండి, అయ్యో రికార్డింగ్ లో ఉంటుంది. అంటే కొంచెం ఉండండి, అన్నయ్య వస్తుందండి మా ఓ ప్రకటన. జై గురు అమ్మా, అందరికి జై గురు. అందరూ జై గురు. జై గురప్ప. జై గురు జై గురు. మా రాజేశ్వరి. అయ్యో మా చేయకండి. జై గురు ఏమంటే మా ఈ మన ఆంజనేయులు మా ఉన్నాడు కదా మీ వీధిలో ఆంజనేయులు, ఆయనది మొదటి ఆరాధన చేస్తారంట కూతుర్లు. అది వేదాంత విచారణలోను ఆయనది వార్షికోత్సవం చేస్తారంట ధర్మవరంలో. రికార్డ్ ఆఫ్ చేయి. 28. రికార్డ్ ఆఫ్ చేసినాడు. యాడ్ చేసినాడు. అవుతుంది.